హరిహర వీరమల్లు టీజర్ అయిందండి. ఏంటంటే టీజర్ అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ సేమ్ టైం అసలు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో అయితే పండగ అయితే చేసుకుంటున్నారు. అండ్ టీజర్ గురించి మరిన్ని విశేషాలు ఎలా అనిపించింది బ్రో టీజర్ హరిహర వీరమల్లు? టీజర్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే హరిహర వీరమల్లు గ్లిమ్స్ వదిలినప్పటి నుంచి ఎప్పుడప్పుడు టీజర్ అవుతుందా, ఎప్పుడప్పుడు ఏమైనా అప్డేట్స్ వస్తాయని మీరు చూసుండే వాళ్ళం. అలాగే శ్రీరామనవమికి లుక్స్ రిలీజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి మా ఫ్యాన్స్ అందరికి ఊపిరి వచ్చిందండి. ఇంకా అలా అప్డేట్ ఇంకా హరిహర వీరమల్లు జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. ఈ పాలిటిక్స్ బ్రేక్స్ వల్ల కాకుండా ఇంకా జరుగుతుంది మనం అనే దాంట్లో థాట్స్ ఉన్నారండి. అలాగే నిన్న కరెక్ట్గా 9 o'clock కల్లా టీజర్ రిలీజ్ చేశారు. దాని మూలంగా మేము చాలా ఎగ్జైట్ అయ్యామండి. ఎందుకంటే ఆ కొత్త లుక్స్ కానీ కొత్త చేంజెస్ కానీ మేము పవన్ కళ్యాణ్ గారు చూసాం కాబట్టి. ఓకే, అంటే కళ్యాణ్ గారు ఇలా యుద్ధ సన్నివేశాలు తీసే సినిమా ఇలాంటి సినిమా చేయలేదు. అండ్ ఇప్పుడు చేశారు, ఎలా అనిపిస్తుంది? అండ్ పాన్ ఇండియా లెవెల్లో కదా ఈ సినిమా. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పుడు పాన్ ఇండియా అండి. ఇప్పుడు పాన్ ఇండియా కొత్తగా పెట్టాల్సిన ఏం లేదు. సో ఇంకా మనం వేరే దేశాల్లో కూడా స్ప్రెడ్ అయ్యే పవన్ కళ్యాణ్ గారిని మేము చూస్తూ ఉంటామండి. ఓకే, అండ్ ఏఎం రత్నం గారు డబ్బులకు వెనకాడకుండా ఖర్చు అయితే పెడుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి మీకు? ప్రొడక్షన్ వాల్యూ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కరెక్ట్గా సరిపెడేస్తున్నాడు దానికి. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చెప్పక్కర్లేదు. సో ఏంటంటే అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి దానికి ఉన్న ఖర్చు ఉంటుందండి. సో దాన్ని బట్టి మనం కానీ పిఠాపురంలో జాతర అయితే జరుగుతుంది, మెగా జాతర. అండ్ సేమ్ డే పొలిటికల్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకా 30 days వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పెండింగ్ ఉంది. 20 days వచ్చేసి ఓజీ షూటింగ్ పెండింగ్ ఉంది. అండ్ ఇంకొక కొన్ని రోజుల్లో అయిపోయే హరిహర వీరమల్లు అన్ని సినిమాలు థియేటర్లకు వస్తాయి. ఏంటి నెక్స్ట్ పవర్ స్టార్ జాతర మొదలవబోతుంది అంటారా? కంపల్సరీ అండి. ఇంకా మామూలుగా ఉండదు. ఇక పవర్ స్టార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కావాలని మనం చాలాసార్లు చూసినట్టే టీవీస్ లో వాటిల్లో. కంపల్సరీ ఈసారి అయితే ఒక కొత్త లుక్స్ తెస్తున్నాం కదా, పాన్ ఇండియా సినిమా అవుతుంది కంపల్సరీ అయితే మేము అనుకుంటున్నాం. ఇక ఒక్క ముక్కలో హరిహర వీరమల్లు టీజర్ గురించి ఏం చెప్తారు? టీజర్ గురించి ఇంకా సినిమా చూసిన తర్వాత ఇంకా ట్రోలర్స్ వాళ్ళు అనుకుంటారండి. అప్పటి నుంచి ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు. కంపల్సరీ సినిమా పాన్ ఇండియా లెవెల్ అయితే హిట్ అవుతుందని మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుకుంటున్నాం.